నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జోసాకి సంబంధించిన మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనం. చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ జాయిన్ అయి ఉన్నారు. సో వాళ్ళకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మీలో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే, మీకు కౌన్సిలింగ్ సంబంధించిన గైడ్లైన్స్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ యొక్క నా యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నేనే మాట్లాడతాను, వేరే వాళ్ళతో మాట్లాడించడం ఉండదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నా అసిస్టెంట్లు ఎవరు లేరు. నేను ఎలాంటి సంస్థని నడపట్లేదు, ఎలాంటి ఇన్స్టిట్యూట్ నడపట్లేదు. నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి డెఫినెట్గా నేనే మాట్లాడతాను మీతో. నా నుంచి మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏ డౌట్ అయినా సరే నేను మీకు క్లియర్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను అకార్డింగ్ టు జోసా. ఓకే, సో దీనికి సంబంధించి మీరేం చేయాలి అంటే జోసా మెంటర్షిప్ 2024 ప్రసాద్ జేఈ మెంటర్ 9949088091 ఇది నా మొబైల్ నంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా. దీనికి మీరు ఫోన్పే చేయొచ్చు. 1500 రూపాయలు ఫోన్పే చేయాలి. సో ఇక్కడ చూపించాం 1500 రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నంబర్కి వాట్సాప్ చేయండి. మీ ర్యాంక్ కూడా తెలియచేయండి. ఓకే, అండ్ మీకు నేను ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఎస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, కాలేజ్ వైజ్ లిస్ట్ కానీ, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ వైజ్ లిస్ట్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాలేజ్ బ్రాంచ్ వైజ్ ప్రియారిటీ చెప్పడం జరుగుతుంది. చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ, చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీకు ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజ్ ఫస్ట్, ఏ కాలేజ్ సెకండ్, ఏ బ్రాంచ్ ఫస్ట్, ఏ బ్రాంచ్ సెకండ్ అని చెప్పేసి మీకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్లో అయితే చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్. సో మనకి 6 రౌండ్స్లో కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ 6 రౌండ్స్లో ఏ రౌండ్లో మీకు సీట్ వచ్చినా సరే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ రౌండ్లో మనకు సీటు మారితే ఏం చేయాలి, సీటు ఉన్న సీటు అటువంటిది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ ఉన్నదానికంటే మంచి సీట్ రావాలంటే ఏం చేయాలి, ఉన్నదానికంటే పైన ఉన్నటువంటి ఆప్షన్లో సీట్ రావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. టెలిఫోనిక్గా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు ప్రొడ్యూస్ చేసేటువంటి డాక్యుమెంట్స్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రం వాటిని రిజాల్వ్ చేయడానికి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని రన్ చేయడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు జోసా ఏ అప్డేట్ వచ్చినా సరే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 24/7 ఫోన్ కాల్ యాక్సెస్ ఉంటుంది. చాలా మంది ఏ టైం అయినా సరే ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కాబట్టి పర్టికులర్గా టైమింగ్స్ అనేవి ఏముండవు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ కేటగిరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఈ 1500 రూపాయలు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొబైల్ నెంబర్ 9949088091 ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ తర్వాత ప్రాసెస్ అంతా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా చేరవేయండి. ఎవరైనా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. సో డెఫినెట్గా మీకైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ విత్ గుడ్ కంటెంట్తో మీకైతే అందించడం జరుగుతుంది. సో ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంలో ఐఐటీస్లో మీ కేటగిరీల వారీగా లాస్ట్ ర్యాంక్ అంటే అడ్మిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్లో మీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ ఎంత, ఇక ఆ ర్యాంక్ దాటి అవతల ఉన్న వాళ్ళకి సీట్లు రాలేదు అని అర్థం. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ర్యాంకులే మీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ హూ గాట్ అడ్మిషన్ ఇంటూ ఐఐటి. అది ఏ బ్రాంచ్ అయినా కావచ్చు. ఐఐటీలో సీట్లు పొందినటువంటి మీ కేటగిరీ వారీగా లాస్ట్ ర్యాంక్ ఎవరిదైతే ఉందో ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట. సో చాలా జాగ్రత్తగా చూడండి. సిఆర్ఎల్ ర్యాంక్కి సంబంధించి అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ మేల్ అయితే మేల్ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ మేల్ ఇది ఎంత 24,641. అలాగే ఫీమేల్ అయితే 25,690. సో ఓపెన్లో కట్ ఆఫ్ లాస్ట్ ర్యాంక్ ఈ ర్యాంక్ దాటిన తర్వాత 24,642 ర్యాంక్ కూడా రాలేదు. ఎక్కడొచ్చింది 24,641 ర్యాంక్ వరకు సీట్లు అలాట్ అయినాయి. అదే గర్ల్స్ అయితే 25,690 ఎవరికి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఓకే రైట్. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళల్లో మేల్ కేటగిరీ అంటే బాయ్స్కి 5,035 ర్యాంక్ అనేది లాస్ట్ సీట్ అలాట్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క ర్యాంక్. అలాగే లాస్ట్ సీట్ అలాట్ అయినటువంటి ఫీమేల్ కేటగిరీ గర్ల్స్కి 4,847 ర్యాంక్. ఎక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్లో. ఇక్కడ బాయ్స్కి ఎక్కువ ర్యాంక్ ఉంటుంది గర్ల్స్ కంటే. గర్ల్స్ 4,847 అయితే బాయ్స్కి 5,035 అనమాట. అలాగే ఓబీసీ ఎన్ఎస్ఎల్లో 8,789 ఫర్ బాయ్స్. 8,789 ఓబీసీ ఎన్ఎస్ఎల్ బాయ్స్కి లాస్ట్ సీట్ అలాట్ అయినటువంటి
ర్యాంక్. అలాగే గర్ల్స్ లో 9045వ ర్యాంకు లాస్ట్ సీట్ అయినటువంటి ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ కేటగిరీ. ఇక ఎస్సీ కేటగిరీకి వద్దాం. ఎస్సీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ సీట్ సాధించిన లాస్ట్ ర్యాంక్ ఎంత? 4250. ఫీమేల్ అయితేనేమో 4828. మరి ఈసారి 4000 సీట్లు పెరుగుతున్నాయి, మనకి తెలిసిందే. ఐఐటీస్ లో సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ నంబర్ ఇంకొంత పెరగొచ్చు. మరి ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు పెంచుతారో తెలియదు మనకి. 4000 సీట్లు అనేది 4000 సీట్లు ఓపెన్ వాళ్ళకి ఇచ్చారు కదా, 4000 సీట్లు ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి అలా పనిచేస్తారు అనమాట. అన్ని కేటగిరీస్కి వాళ్ళకు ఉన్నటువంటి సెంట్రల్ రిజర్వేషన్ ప్రకారం కేటగరైజ్ చేసుకొని పార్టీషన్ చేసుకుంటూ పెంచుతారు అనమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక 50 నుంచి 100 ర్యాంకులు పెంచుకోవచ్చు మనం ఈజీగా. 100-200 ర్యాంకులు పెంచినా ఆశ్చర్యం లేదు. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించిన అనాలిసిస్ చెప్తున్నా మీకు. అండ్ ఎస్సీ ఫీమేల్ వచ్చేసి చెప్పాను కదా 4828. ఎస్టీ కేటగిరీ వద్దాం. ఎస్టీ కేటగిరీలో 1592వ ర్యాంకు బాయ్స్ కి లాస్ట్ సీట్ అలాట్ అయింది. లాస్ట్ ర్యాంక్ సీట్ అలాట్ అయినటువంటి వాళ్ళలో లాస్ట్ ర్యాంక్ ఎంత అంటే 1592. అదే ఫీమేల్ అయితే 1644 ఫర్ ఎస్టీ. అండ్ నెక్స్ట్ ఓపెన్ పీడబ్ల్యూడి ఉంటారు. ఓపెన్ పీడబ్ల్యూడిలో బాయ్స్ అయితే 201 ర్యాంక్ కి లాస్ట్ సీట్ వచ్చేసింది. అదే ఫీమేల్ అయితే 198 ర్యాంక్ కి లాస్ట్ సీట్ వచ్చేసింది. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడిలో 26 ర్యాంక్ కి బాయ్స్ కి సీట్ వస్తే మరి ఇక్కడ పీడబ్ల్యూడికి సంబంధించింది ఫీమేల్ కేటగిరీకి అక్కడ ఎవరు లేరు లేదా అలాట్ అవ్వలేదు కావచ్చు. మేబీ అక్కడ డేటా అయితే లేదనమాట. అక్కడ ఓబీసీ ఎన్సెల్ పీడబ్ల్యూడిలో 73వ ర్యాంక్ కి బాయ్స్ కి సీట్ వస్తే పీడబ్ల్యూడి కేటగిరీలో 59వ ర్యాంక్ వరకు గర్ల్స్ కి అయితే సీట్ వచ్చింది. అండ్ ఎస్సీ పీడబ్ల్యూడిలో 9వ ర్యాంకు బాయ్స్ కి అయితే మరి పీడబ్ల్యూడి ఉమెన్ లేరు, అక్కడ ఫీమేల్ లేరు. అండ్ ఎస్టీ పీడబ్ల్యూడికి సంబంధించి 6వ ర్యాంక్ వరకు సీట్ అలాట్ అయింది ఎస్టీ పీడబ్ల్యూడిలో. మరి ఎస్టీ పీడబ్ల్యూడి గర్ల్స్ అయితే లేరు. ఇంకా ప్రిపరేటరీ ర్యాంక్ వద్దాం. ప్రిపరేటరీ కోర్సులు కూడా అలాట్ చేయడం జరిగింది. ప్రిపరేటరీలో సిఆర్ఎల్ పీడబ్ల్యూడి ఉన్నటువంటి కేటగిరీలో 273 పి అంటే ప్రిపరేటరీ అని అర్థం. ప్రిపరేటరీ గురించి నేను మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రిపరేటరీ అంటే ఏంటి, వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది తెలియజేస్తాను. మీ ర్యాంక్ కార్డులో మీ ర్యాంక్ పక్కన పి అనేటువంటి వచ్చింది అనుకోండి, మీరు ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చినట్లు అనమాట. ప్రిపరేటరీ ర్యాంక్ ఎలా ఇస్తారు, జనరల్ ర్యాంక్ ఇవ్వకుండా ప్రిపరేటరీ ర్యాంక్ ఎలా ఇస్తారు ఏంటని కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అంటే సిఆర్ఎల్ పీడబ్ల్యూడికి 273 ఫర్ బాయ్స్ కి ప్రిపరేటరీ ర్యాంక్ దగ్గర సీట్ వచ్చింది. గర్ల్స్ కి అయితే 207 ప్రిపరేటరీ ర్యాంక్ దగ్గర సీట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడిలో ప్రిపరేటరీ ర్యాంకు బాయ్స్ కి వచ్చేసి 46, గర్ల్స్ కి వచ్చేసి 33. అలాగే ఓబీసీ ఎన్సీఎల్లో పీడబ్ల్యూడి 106 బాయ్స్ కి అయితే 83 గర్ల్స్. ఎస్సీ పీడబ్ల్యూడిలో ప్రిపరేటరీ ర్యాంకు 17వ ర్యాంక్ వస్తే లాస్ట్ సీటు గర్ల్స్ కి వచ్చేసి 6 ర్యాంక్ దగ్గర వచ్చింది. అలాగే ఎస్టీ పీడబ్ల్యూడిలో 8వ ర్యాంక్ దగ్గర బాయ్స్ కి సీట్ వస్తే మరి ఎస్టీ ఫీమేల్ కి సంబంధించి అలాంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. ఎస్టీలో ప్రిపరేటరీ ఎస్టీలో 1083 ప్రిపరేటరీ ర్యాంక్ దగ్గర సీట్ అలాట్ అయితే బాయ్స్ కి 763 దగ్గర గర్ల్స్ కి సీట్ అలాట్ అయింది. ఓకేనా? సో ఇవి మీకు కంప్లీట్ గా లాస్ట్ ర్యాంక్ అనమాట. మీ కేటగిరీ వారీగా లాస్ట్ ఇయర్ 2023లో లాస్ట్ ర్యాంక్ లో సీట్ సాధించిన వాళ్ళు, ఈ తర్వాత వచ్చినటువంటి ర్యాంకుల వాళ్ళకి సీట్లు రాలేదు. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరైతే అడ్వాన్స్ 2024 రాస్తున్నారో మీకు వచ్చేటువంటి ర్యాంక్ని బేస్ చేసుకుని మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. 2024లో మనకు తెలుసు 4000 సీట్ల వరకు ఐఐటీస్లో మాత్రమే పెంచుతున్నారు. అది ఎన్ఐటీస్లో పెంచట్లేదు, ట్రిపుల్ పెంచట్లేదు, జిఎఫ్టీఏలో కూడా పెంచట్లేదు. మేబీ అందులో పెంచినా మనకి ఇంకైతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది లేదు. ఎవరు చెప్పినా కానీ అది జస్ట్ ప్రిడిక్ట్ చేసి చెప్తున్నట్టుగానే కానీ అదైతే లేదు. ఎక్కడ కూడా ఏ ఆర్టికల్లో లేదు, ఏ అఫీషియల్ సైట్స్లో కూడా అది అవైలబుల్గా లేదు. ఐఐటీస్లో మాత్రం సీట్లు పెరుగుతున్నట్టుగా సమాచారం ఉండింది. అది అన్ని ఆర్టికల్స్ అది ఎస్టాబ్లిష్ చేసినాయి, అన్ని ఆర్టికల్స్లో కూడా పబ్లిష్ చేశాయి. ఐఐటీస్లో ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాబట్టి ఐఐటీస్లో 4000 సీట్లు పెరుగుతున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లాస్ట్ ర్యాంక్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈసారి కొద్దిగా పెరిగే దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 4000 సీట్లలో ఒక 40% సీట్లు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారనుకోండి. 40% అంటే 1600 సీట్లు. 4000 సీట్లు 40% అంటే 1600 సీట్లు. ఈ 1600 సీట్లు ఓపెన్ కేటగిరీకి యాడ్ అవుతాయి కాబట్టి కొద్దిగా ర్యాంక్స్ చేంజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఈసారి డెఫినెట్గా వెసులుబాటు ఉంటుంది. మీరు ఐఐటీలో చదవాలనేటువంటి గోల్ మీకుంటే మాత్రం
ఏ సీట్ వచ్చినా సరే ఐఐటీలో చదవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పర్టికులర్గా సీట్లు వస్తేనే జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో పర్టికులర్గా పలానా బ్రాంచ్లోనే పలానా ఇన్స్టిట్యూట్లోనే సీట్ రావాలి అనుకుంటే మాత్రం మీరు చాలామంది గ్యాప్ తీసుకొని డ్రాప్ అయిపోయి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం పక్కన పెట్టేయచ్చు. బట్ ఏ ఐఐటీలోనైనా సరే సీట్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. సో వాళ్ళకి మాత్రం కొద్దిగా వెసులుబాటు కలుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం అటెంప్ట్ చేయండి. డెఫినెట్గా మీకు మంచిగా సీట్ వచ్చేదానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జోసాకి సంబంధించిన మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనం. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ జాయిన్ అయి ఉన్నారు. సో వాళ్ళకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మీలో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన గైడ్లైన్స్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ నా యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నేనే మాట్లాడతాను, వేరే వాళ్ళతో మాట్లాడించడం ఉండదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నా అసిస్టెంట్లు ఎవరు లేరు. నేను ఎలాంటి సంస్థని నడపట్లేదు, ఎలాంటి ఇన్స్టిట్యూట్ నడపట్లేదు. నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి డెఫినెట్గా నేనే మాట్లాడతాను మీతో. నా నుంచి మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏ డౌట్ అయినా సరే నేను మీకు క్లియర్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను అకార్డింగ్ టు జోసా. ఓకే, సో దీనికి సంబంధించి మీరేం చేయాలి అంటే జోసా మెంటర్షిప్ 2024 ప్రసాద్ జేఈ మెంటర్ 9949088091 ఇది నా మొబైల్ నంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా. దీనికి మీరు ఫోన్పే చేయొచ్చు. 1500 రూపాయలు ఫోన్పే చేయాలి. సో ఇక్కడ చూపించాం 1500 రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నంబర్కి వాట్సాప్ చేయండి. మీ ర్యాంక్ కూడా తెలియచేయండి. ఓకే, అండ్ మీకు నేను ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఎస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, కాలేజ్ వైజ్ లిస్ట్ కానీ, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ వైజ్ లిస్ట్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాలేజ్ బ్రాంచ్ వైజ్ ప్రియారిటీ చెప్పడం జరుగుతుంది. చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ, చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీకు ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజ్ ఫస్ట్, ఏ కాలేజ్ సెకండ్, ఏ బ్రాంచ్ ఫస్ట్, ఏ బ్రాంచ్ సెకండ్ అని చెప్పేసి మీకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్లో అయితే చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్. సో మనకి 6 రౌండ్స్లో కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ 6 రౌండ్స్లో ఏ రౌండ్లో మీకు సీట్ వచ్చినా సరే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ రౌండ్లో మనకు సీటు మారితే ఏం చేయాలి, సీటు ఉన్న సీటు అటువంటిది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ ఉన్నదానికంటే మంచి సీట్ రావాలంటే ఏం చేయాలి, ఉన్నదానికంటే పైన ఉన్నటువంటి ఆప్షన్లో సీట్ రావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. టెలిఫోనిక్గా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు ప్రొడ్యూస్ చేసేటువంటి డాక్యుమెంట్స్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రం వాటిని రిజాల్వ్ చేయడానికి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని రన్ చేయడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు జోసా ఏ అప్డేట్ వచ్చినా సరే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 24/7 ఫోన్ కాల్ యాక్సెస్ ఉంటుంది. చాలామంది ఏ టైం అయినా సరే ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కాబట్టి పర్టికులర్గా టైమింగ్స్ అనేవి ఏముండవు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ కేటగిరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు జోసా మెంటర్షిప్లో కొంతమంది మెంటర్షిప్ ద్వారా గమనించింది ఏంటంటే వేరే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు మన దాంట్లో జాయిన్ అయ్యి చెప్పిన విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఆ ఛానల్ గురించి నేను చెప్పను, కానీ వాళ్ళు ఒక థర్డ్ పార్టీ యాప్ని ఉపయోగించి మీ ర్యాంక్ అందులో ఎంటర్ చేసి మీకు ఎక్కడెక్కడ వస్తుందో ఒక లిస్ట్ పీడిఎఫ్ తీసి ఇస్తున్నారు. అది కంప్లీట్లీ ఫేక్. అది బిలీవ్ చేయకండి. సో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా నువ్వు ఏ ర్యాంక్ ఎంటర్ చేసినా సరే నీకు ఎక్కడో ఒక చోట సీట్ అలాట్ అయినట్టుగానే చూపిస్తుంది. అది ఆ యాప్ యొక్క డిజైన్ అలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి మీరు అలాంటివి నమ్మి మీరు ఆల్టర్నేట్ చూసుకోకుండా ఉండకండి. జెన్యూన్గా మీకు సీట్ వస్తుందా రాదా, వస్తే ఏం చేయాలి, రాకపోతే మనం ఆల్టర్నేట్ చూసుకుంటాం. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మండి తప్ప ఫేక్ తీసిచ్చినటువంటి పీడిఎఫ్స్ నమ్మి మీరైతే మోసపోకండి. ఓకేనా? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఈ 1500 రూపాయలు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొబైల్ నెంబర్ 9949088091 ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ తర్వాత ప్రాసెస్ అంతా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా చేరవేయండి. ఎవరైనా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. సో డెఫినెట్గా మీకైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ విత్ గుడ్ కంటెంట్తో మీకైతే అందించడం జరుగుతుంది. సో ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.